అంటే మీకు చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ వృత్తిలోకి రావాలన్న ప్యాషన్ మీలోనే ఉందా, లేదంటే మీ పేరెంట్స్, మీ ఫాదర్ డాక్టర్ కావడం వల్ల మీరు అయ్యో అక్కడి నుంచి వాళ్ళైతే చాలా ఇన్స్పిరేషన్ వచ్చిందా? లేదు, వాళ్ళైతే చాలా కష్టం అమ్మా వద్దమ్మా అన్నారు. ఓహో, వద్దన్నారు. అంటే కష్టమని అవును, కష్టమని నాకు ఇంకెప్పుడు డాక్టర్ తప్ప వేరే ఆలోచన లేదు. లేదు. డాక్టర్ అవ్వాలి చాలా ఐడియలిస్టిక్గా, ఏంటేంటో చేసేయాలి, ఏంటేంటో మ్, చేసేయాలి సమాజానికి, అలా ఒక విధమైన ఇది ఉండేది. ఇప్పటికీ ఉంది, కానీ నేను అనుకున్న లెవెల్లో అయితే డెఫినెట్గా నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఆ ఇంకా రోజుల్లో చేయాల్సింది చాలా ఉంది. చాలా ఉంది. ఆ రోజుల్లో జనరల్గా ఆడపిల్ల అంటే పెళ్లి చేసి పంపించాలనేటువంటి సమయంలో అయ్యో, మీరు ఎంబీబీఎస్కి వచ్చి చదివారు కదా. మై ఫ్యామిలీ ఈజ్ నాట్ Not లైక్ like దట్. that. మా అమ్మ ఐ మీన్ మా ఫ్యామిలీ అలా కాదు అసలు. చాలా మా అక్క కానీ మా తమ్ముడు కానీ నన్ను కానీ మాకు ఏది కావాలో అది చదువుకునేట్టు, మాకు కావాల్సినవి అన్నీ సమకూర్చేట్టు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా మాకెప్పుడు చదువు విషయంలో, మాకు కావాల్సిన బుక్స్ విషయంలో ఎందులోనూ మాకు లోపం లేకుండా Compromise కాలేదు, support ఇచ్చారు, full support ఇచ్చారు. ఫుల్ అసలు డౌటే లేదు అందులో. వెరీ గుడ్ అండి. సో మరి అటు ఫాదర్ ఏమో డాక్టరు, అటు మదర్ ఏమో కర్ణాటక మ్యూజిషియన్. మరి మదర్ సైడ్ నుంచి మీ మీద కర్ణాటక మ్యూజిషియన్గా అమ్మ పుష్ చేయడం కానీ, మిమ్మల్ని డాన్సర్గా చూడాలని కోరుకోలేదా? అమ్మ అన్ని ట్రై చేశారు. భరతనాట్యం నేర్పించారు, వీణ నేర్పించారు, వోకల్ నేర్పించారు. ఓకే, మనకి టాలెంట్ ఉండాలిగా, లేదు. అంటే ఇక మీరు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తే అటు 10th టాపరు, ఇటు జిప్మార్ 3rd ర్యాంక్ అని. యాక్చువల్లీ నేను చెస్లో కూడా ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేశాను నేషనల్ లెవెల్లో ఒకసారి. ఇంకా తర్వాత ఇప్పుడు ఏమీ ఆడట్లేదు.